కోవూరు నియోజకవర్గంలో పలువురికి 8,57,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 5వసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తకి గాని నాయకులు గాని ఏ సమస్య వచ్చినా ముందు ఉంటారని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ సుమారు 8,56,775 రూపాయలు 7 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్స్ విడుదల చేశారు సీఎం గారు. ఈ విధంగా ఇది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదోసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళని వాళ్ళ కుటుంబ పెద్ద కొడుకులాగా ఎలా ఆదుకుంటున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో చేస్తానని. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఇలాంటి సంక్షేమం వాళ్ళకి అందే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పటికి 6 నెలల్లో నేను ఆయన ద్వారా 5వసారి అందజేశానంటే ఎంతమంది దీనివల్ల లాభపడ్డారో, అంటే వాళ్ళకి బాగలేకుండా వచ్చింది లాభపడ్డారని మనం అనుకోబడలేదు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు ఖర్చు చేసుకోలేని విధంలో సహాయం సీఎం గారి ద్వారా వాళ్ళకి ఎంతమందికి అందిందో ప్రతి ఒక్కరు కూడా, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరినీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా మేము సీఎం ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు 8,57,777 రూపాయలు ఈరోజు 7 మందికి అందజేశాము. ఇది వరకు కూడా ఒక్కొక్కరికైతే 10 లక్షలు కోవూరు నిడదల నాగేశ్వరరావు అని చెప్పి మేము అపోలోలో జాయిన్ చేసినాము. ఆయన అక్కడ తప్పితే వేరే ట్రీట్మెంట్కి ఆయన ఇదవ్వడు అని చెప్తే వాళ్ళకి చిన్న పిల్లలు పాపం, అందుకని ఆ రోజు కూడా ఇమీడియట్గా స్పందించి 10 lakhs ఎల్ఓసి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు మనం ఆయన బతికించుకోలేకపోయాం, అది వేరే విషయం. కానీ అప్పటికప్పుడే వితిన్ 24 hours చెక్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా కూడా ప్రతి కుటుంబంలో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పెద్ద కొడుకే అని చెప్పి అనుకోవాలి మనం ఈరోజు. అందరికీ